మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని అధికారికంగా ప్రకటించారు. ఎంపీ అభ్యర్థి టికెట్ కోసం వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇద్దరూ రేసులో ఉండగా అధినేత వెంకటరామిరెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో వంటేరు ప్రతాప్ రెడ్డి నిరుత్సాహంతో వెనుదిరిగారు. కాగా సమీక్ష అనంతరం మెదక్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డిల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మరోవైపు మెదక్ ఎంపీ స్థానానికి ఏకగ్రీవ అభ్యర్థిగా తనను ప్రకటించడం సంతోషంగా ఉందని ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కేసీఆర్, హరీష్ రావు మెదక్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తాను ప్రభుత్వ అధికారిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. తాను ప్రజలతో మమేకమై ఉన్నందునే ఈ అవకాశం దక్కిందని, 10.5 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారిగా ప్రజా జీవనంలో ఉన్నానని వెల్లడించారు వెంకటరామరెడ్డి. పార్టీ నిర్ణయించి ప్రజలతో సత్సంబాలు ఉన్నాయి, ప్రజల దీవెనలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారిగా సేవలు అందించారు, ప్రభుత్వ అధికారిగా సేవలను ప్రజలు గుర్తించారు అనే పెద్ద నమ్మకంతో ఇవాళ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ అభ్యర్థి ప్రకటనలో ముఖ్యంగా శాసనసభ్యులందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ అండ్ ముఖ్యంగా హరీష్ రావు గారు, మన మాజీ మంత్రివర్యులు, మనందరికీ పెద్దలు, వారి పాత్ర చాలా ఉంది. వారు గౌరవ కేసీఆర్ సార్ దగ్గర ఖచ్చితంగా వెంకట్రామరెడ్డిని మనం ప్రజలకు దగ్గర మనిషి, ప్రతి కుటుంబంలో తెలిసిన వ్యక్తి, ప్రతి కుటుంబం గుర్తించే వ్యక్తి, ఇవాళ సుపరిచితుడు ఈ జిల్లాలో అతని ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నట్టయితే ప్రజల సమస్యలు, పార్టీలో ఒక మంచి క్రియాశీల వ్యక్తిగా ప్రజలకు ఇంకా దగ్గర అవుతాడని చెప్పేసి ఇవాళ నన్ను చేసినందుకు అందరికి కూడా పేరు పేరున జిల్లా ప్రజలకి, మెదక్ పార్లమెంట్లో ఉన్న ఓటర్స్కి, అన్ని కుటుంబాలకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి ఇవాళ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వారు నన్ను గుర్తించినందుకే నేను ఈ జిల్లాలో ఉన్నా. ఒక ఎంపీగా మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రకటనపై బీఆర్ఎస్ నేతల్లో అసంతృప్తి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని అధికారికంగా ప్రకటించారు. ఎంపీ అభ్యర్థి టికెట్ కోసం వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి ఇద్దరు రేసులో ఉండగా అధినేత వెంకట్రామరెడ్డి వైపు మొగ్గు చూపారు. దీంతో వంటేరు ప్రతాప్ రెడ్డి నిరుత్సాహంతో వెనుదిరిగారు. కాగా సమీక్ష అనంతరం మెదక్ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డిల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. మరోవైపు మెదక్ ఎంపీ స్థానానికి ఏకగ్రీవ అభ్యర్థిగా తనను ప్రకటించడం సంతోషంగా ఉందని ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కేసీఆర్, హరీష్ రావు మెదక్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తాను ప్రభుత్వ అధికారిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. తాను ప్రజలతో మమేకమై ఉన్నందునే ఈ అవకాశం దక్కిందని, 10.5 సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారిగా ప్రజా జీవనంలో ఉన్నానని వెల్లడించారు వెంకట్రామరెడ్డి.